హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ ఉదయ రేణుగుంట, విమెన్స్ హెల్త్ ఫిజియోథెరపిస్ట్, యోగా ఇన్స్ట్రక్టర్ అండ్ సర్టిఫైడ్ చైల్డ్ బర్త్ ఎడ్యుకేటర్. చాలామంది ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, బర్త్ అయ్యాక డెలివరీ అయిన తర్వాత నడుముకి కట్టుకోవాలా లేదా అని అడుగుతూ ఉంటారు. సో ఈ వీడియోలో మనం దానికోసం మాట్లాడుకుందాం. నడుముకి కట్టుకోవడం చాలా మంచిది. ప్రెగ్నెన్సీ, లేబర్ ఇవన్నీ మనకి చాలా హార్డ్ ప్రాసెస్. 9 మంత్స్ మన బేబీని మోస్తాం కాబట్టి మన మజిల్స్, లిగమెంట్స్ అన్నీ స్ట్రెచ్ అవుతాయి అండ్ జాయింట్స్ కూడా చాలా లూజన్ అవుతాయి. సో డెలివరీ అయిన తర్వాత ఇది కట్టుకోవడం వల్ల మనకి సపోర్ట్ ఉంటుంది. చాలా వీక్ అయిపోతుంది కాబట్టి ఆ సపోర్ట్ అనేది మనకి చాలా అవసరం. సో ఆ సపోర్ట్ కోసం ఖచ్చితంగా మీరు కట్టుకోవాలి. కట్టుకున్నప్పుడు మీకు ప్రాపర్గా హీలింగ్ అవుతుంది. హీలింగ్, రికవరీకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మళ్ళీ మనకి డాస్టాసిస్ రెక్టై, ప్రోలాప్స్ అలాంటివి రాకుండా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు కట్టుకోవాలి అంటే, నార్మల్ డెలివరీ అయిన తర్వాత, డెలివరీ అయిన నెక్స్ట్ డే నుంచి మీరు కట్టుకోవచ్చు. సిజేరియన్ అయినప్పుడు స్టిచెస్ హీల్ అయ్యాక మీరు 1 వీక్, 10 డేస్ అట్లా హాస్పిటల్కి వెళ్తారు కదా డాక్టర్ చెకప్ కోసం. అట్లా వెళ్ళినప్పుడు మీ డాక్టర్ స్టిచెస్ హీల్ అయ్యాయి అని చెప్పినప్పుడు మీరు అప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఎన్ని రోజులు కట్టుకోవాలి అంటే, ఖచ్చితంగా 2 మంత్స్ కట్టుకోవాలంటే 2 నెలలు కట్టుకోవాలి ఖచ్చితంగా. ఆ తర్వాత కొంతమందికి ఇంకా సపోర్ట్ అవసరం పడుతుంది. వాళ్ళ మజిల్ స్ట్రెంగ్త్ని బట్టి వాళ్ళకి ఇంకొంచెం సపోర్ట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా కంటిన్యూ చేయండి. లేదు మీకు సపోర్ట్ అవసరం లేదు, మీకు కొంచెం బాగానే ఉంది అంటే మీరు స్టాప్ చేయొచ్చు. కానీ నడుం కట్టుకుంటే పొట్ట తగ్గిపోతుంది అనేసి కట్టుకుంటారు. పొట్ట తగ్గడానికి మాత్రం మీరు ఖచ్చితంగా ఎక్సర్సైజెసే చేయాలండి. నడుం కట్టుకోవడం మనకి సపోర్ట్, హీలింగ్ అవ్వటానికి, రికవరీ అవ్వటానికి చాలా హెల్ప్ అవుతుంది. కానీ పొట్ట తగ్గడానికి మాత్రం మీరు ఖచ్చితంగా ఎక్సర్సైజెస్ చేయాల్సి వస్తుంది. ప్రెగ్నెన్సీలో బేబీ గ్రో అవుతూ ఉంటుంది కాబట్టి మన ఇంటెస్టైన్స్, స్టమక్ అన్నిటిపైన, బ్లాడర్ పైన ప్రెషర్ పడి అవి కొంచెం డిస్ప్లేస్ అవుతాయి, కొంచెం పక్కకు అట్లా జరుగుతూ ఉంటాయి. అండ్ మన పెల్విక్ బోన్ కూడా కొద్దిగా ఓపెన్ అవుతుంది డెలివరీ ప్రాసెస్లో బేబీ బయటికి రావడానికి. సో ఇవన్నిటికీ మనకి హీల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎలా కట్టుకోవాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం.